అలాగే సింధు మేడం కూడా, అలాగే రమా మేడం కూడా. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళు కూడా తిరిగారు కాబట్టి ఆ బాధ్యత తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఆ బాధ్యత చేస్తున్నాను. అలాగే మీ సమస్య నా పరిష్కారం అంటూ ప్రతి ఇంటింటికి వెళ్ళి సమస్యలు నారాయణ సార్ దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకుని పోయి పరిష్కరిస్తున్నాను. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు మనం ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటామో అప్పుడే మన పార్టీ బలంగా ఉంటుందని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ సోదరి కపిల్ రేవతి గారిని నమస్కారాలు తెలుపుకుంటూ ఒక్కసారి అభివృద్ధి ప్రదాత పొంగూరు నారాయణ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పొంగూరు నారాయణ గారి నాయకత్వం. సార్ ఎలా సార్ ఏం చెప్పాలి సార్? పొగుడుతున్నారని ఎవరైనా అన్నా, మెప్పు కోసం అన్నా, నా మనసులో మాత్రం నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి ముందు మంత్రివర్యులు మన సార్ పొంగూరు నారాయణ గారికి, ఆయనకి ఏ మాత్రం తీసిపోకుండా ఆయన చేసే పనుల్లో అనుకరిస్తూ, ఆయన చేసే పనులు ఆచరిస్తూ అని చెప్పి నాకు తెలిసైతే ఆ 10 కోట్లు కూడా దాటుతుంది సార్. మీరైతే దాస్తున్నారు దాన్ని, మాకు చెప్పట్లేదాన్ని. వాస్తవంగా ఆ 10 కోట్లు అప్పుడు ప్రభుత్వం తరఫున సహాయం చేయటం ఒకటి ఉంటుంది, రెండవది సొంత నిధుల నుంచి చేయటం. ఈరోజు కార్యకర్తల్లో పేదలు, నిరుపేదలు ఉన్నారు. కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు, ఇళ్లలో గుడ్డలు అమ్ముకోవడం. అందుకే 76,60,000 ఈరోజు ఇక్కడ చెక్కులు ఇస్తున్నాం. నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా 561 బండ్లు మొత్తం ఇచ్చాం. ఎందుకంటే ఎలక్షన్లో తిరిగేటప్పుడు నన్ను కొంతమంది యాక్చువల్గా అడిగారు, సార్ తోపుడు బండి నెలకు 1,500 కడుతున్నాం, 1200 కడుతున్నాం, బద్దనుగా ఉందని. అప్పుడు నేను చెప్పాను, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్లు ఇవ్వకూడదు, ఎలక్షన్ అయిన తర్వాత చేస్తానని. సో ఎలక్షన్ అయిన తర్వాత ఇంతవరకు ఈ రోజుతో కూడా కలిపి 561 బండ్లు యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా వీటన్నిటికంటే కూడా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చింది